పెద్దపల్లి ఎంపీ ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో కనబడ్డారా? వంశీ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని నేరుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకన్న అంటున్నారు. మనతో పాటు వెంకన్న ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఏం చెప్తారన్న? ఎంపీ గారికి మీకు చెడ్డది ఏంటిది అసలు విషయం? ఆయనతో మాకు ఎప్పుడు మంచిగా ఉన్నదని చెడిపోవడానికి ఏమున్నది? ఆయన కాంగ్రెస్ పార్టీ, మేము బీజేపీ పార్టీ. మమ్మల్ని ఆయన తిడుతూనే ఉంటాడు. ఆయనకు జాతీయవాది కాదు, నరేంద్ర మోడీనే తిట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ ప్రపంచం మెచ్చినటువంటి గొప్ప నాయకుడిని, నరేంద్ర మోడీ లాంటి వారిని పరుష పదజాలంతో తిట్టి చేసినటువంటి నాయకుడు ఆయన. ఆయనకు మాకు ఏదో దోస్తానో ఆయనకు ఎప్పటికీ మాకు చెడే ఉంటుంది. ఆయనతో ఎన్నడూ మాకు మంచి లేదు, ఆయన ఎప్పుడు చెడే. ఆయన నిన్న మా కార్యకర్తలందరినీ తిన్నదరగగా తిరుగుతాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటారు. మా తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు నిల్వ పెట్టుకొని మేము తిన్నదరగగా తిరుగుతలేము. అటుకులు, కారము, ఉల్లిగడ్డ కోసుకొని చింత చెట్ల కింద చింత చిగురు కలుపుకొని అటుకులు బుక్కి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మేము తిన్నదరగగా తిరుగుతలేము. మీరు రానున్న రోజుల లోపల ఉచిత బియ్యము, కిసాన్ సమ్మాన్ నిధి కూడా నేనే ఇప్పించిందని చెప్పుకుంటారేమో. మాకు ఆశ్చర్యం ఇస్తుంది, ఏ నిధులు తెచ్చినా మేమే తెచ్చినామని చెప్పుకుంటే. కాబట్టి ఆయన చేసినటువంటి పదానికి నిరసనగా మేము తీవ్రంగా ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ ఉన్నాం. వివేక్ గారు, బండి సంజయ్ స్టేజ్ పంచుకుంటారు, జోకులు వేసుకుంటారు, మీరేమో మాటలు అనుకుంటున్నారు. వివేక్ గారు, బండి సంజయ్ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేషన్ ముందు సందర్భంగా అది ప్రభుత్వ కార్యక్రమం లోపల ఆయన మా భారత బీజేపీ కార్యకర్త, మా నాయకుడు, మా ఎంబడి ఉద్యమాలు చేసిండు. మా ఎంబడి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావాలని మా రఘునాథన్ ఎంబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంబడి ఢిల్లీలో మాతో కలిసి తిరిగిండు. కాబట్టి సంజయ్ని పలకరించిండు, దాంట్లో తప్పులేదు కదా. పెళ్ళిళ్ళకి పోతున్నాము, రాజకీయ నాయకుల పెళ్ళిళ్ళకి పోతున్నాము. దానివల్ల రైల్వే స్టేషన్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే 30 కోట్లతోటి అమృత భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మేము తీసుకొచ్చినాము. చూడవయ్య వంశీ బాబు అని చూపెట్టడానికే కార్యక్రమం ఇక్కడ చేసినాము. ఇవాళ ఫుట్ఓవర్ బ్రిడ్జి తీసుకొచ్చినాము 3 కోట్లతోటి. మా కార్యకర్తల కృషి, ధర్నాలు, నిరాహార దీక్షల ఫలితంగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. కేంద్ర మంత్రులతోటి, జీఎం గారితో అనేక సార్లు మా బృందము, మా నాయకుడు రఘునాథ్ గారు వెళ్ళి మాట్లాడడం కారణంగా బండి సంజయ్ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం రోజున ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి విషయం ప్రజలకు గుర్తించాలని చెప్పి వంశీ గారి అసత్య ప్రచారాలు వినద్దని చెప్పి ఇక్కడ ఈ పాయింట్ని మేము ఎంచుకోవడం జరిగింది. వంశీ గారు చెప్తున్నారు, అంత ప్రైవేటీకరణ చేస్తున్నారు, మాకు భయం ఉంది, అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేశం ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ 3. మా విధానం ఇది, మా నినాదం ఇది. మేము దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. దేశాన్ని అత్యున్నత స్థితి లోపల ఉండడానికి ఇలా అమెరికా రాష్ట్రం లోపల భారతదేశాన్ని తీసుకుపోవడానికి మేము కృషి చేస్తాం తప్ప భారతదేశ యొక్క ప్రయోజనాలను పరంగా పెట్టినట్టయితే మన తల నరుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం తప్ప ఈ దేశ ప్రయోజనాలను ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పరంగా పెట్టదు. అది మేము కాంగ్రెస్ పరిపాలన కాదు, మా యొక్క నెహ్రూ కుటుంబం కాదు మేము పరంగా పెట్టడానికి. ఏం చెప్తారు ఓవరాల్ వంశీ ఎంపీ గారి ఎపిసోడ్ కానీ, భారతీయ జనతా పార్టీలో రఘునందన్ ఎపిసోడ్ కానీ ఏం చెప్తారు? వంశీ గారికి 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది. అందులో సంవత్సరం పాటు నాకు ప్రోటోకాల్ ఇయ్యండ్రన్నా, నన్ను ఎవడు పిలుతలేడనన్నా చెప్పుకోవడానికే తీరింది. అలా తాత విగ్రహం ఇక్కడ పాపం అక్కడ మసిపట్టిపోతుంది. మీరు పోంగా వీడియో తీసుకోండి. ఆయన మీద కప్పిన గుడ్డ కూడా మొత్తం చినిగిపోయింది. పాపం గౌరవ ఆయన పేరు చెప్పుకొని గెలిచిన నిన్నే చెప్పిండ్రు. దయచేసి వంశీబాబు గారు ఆ యొక్క విగ్రహం ఇనాగ్రేషన్ చేయండి. మీ ప్రోటోకాల్ ఇప్పుడు సర్దిమణిగినట్టున్నది. ఇగనన్నా పార్టీ అభివృద్ధి కోసము, ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఇగనన్నా పనిచేయండి. వచ్చినాయన్నీ మాయ అని చెప్పకుండా మీరు ప్రత్యేకంగా జైపూరు, ఇప్పుడు మా యొక్క జోడువాగుల బ్రిడ్జి ఉన్నది. మీరు వచ్చినాక ఒక సంవత్సరం వచ్చినాక 1 లక్ష రూపాయలు 2 లక్షలు తెచ్చి మొత్తం V6 రోజు నేనే పోసిన అభివృద్ధి అయిపోయింది, రోడ్ అయిపోయింది అన్నట్టు చేసినారు. నేను చిన్నప్పుడు మా అమ్మగారు గొర్రెలపల్లి, బెల్లంపల్లి నుంచి గొర్రెలపల్లి వాగుదాకా బస్ వచ్చేదన్నా. ఇవాళ మీ పెదనాయన నియోజకవర్గం లోపల ఏమనపల్లి దాకా కూడా బస్ ఎత్తలేదు, బెల్లంపల్లి నుంచి నియోజకవర్గ కేంద్రం నుంచి. దీని మీద దృష్టి పెట్టుండ్రన్నా అని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చెప్తారు అశోక్ అన్న? ఏంది అయితే జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, ప్రతి ఒక్క కార్యకర్తను, మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్తను అవమానించినందుకు బేషరతుగా ఎంపీ గారు ప్రతి కార్యకర్తకు క్షమాపణ కోరాలి. 2,
ముఖ్యమైన రెండు విషయాలు ఏంటిదంటే 10 సంవత్సరాలు ఏం బీకిర్రు అన్నాడు. 10 సంవత్సరాలలో పెద్దపల్లి ప్రాంతానికి పెద్ద దిక్కు మీ అయ్యనే, మీ నాన్ననే గారే, వివేక్ వెంకటస్వామి గారే ఉండే. మరి నువ్వు ఆయననే అడుగుతానవా? మరి మీ ఇంటనే పెట్టుకొని మమ్మల్ని ఎందుకు అడుగుడు? 5 సంవత్సరాల పొంటి రఘునాథ్ సార్ కలిసి ఇద్దరు ఢిల్లీ కలిసి వెళ్ళిన సోషల్ మీడియాల ఖాతాలు ఉన్నాయి, చూసుకోరు. మరి మూడో విషయం ఇక్కడ మంచిర్యాల పట్టణంలో మరి పెద్ద ఎత్తున ఉప ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయితే కనీసం మీకు ప్రోటోకాల్ లేకుండా మీరు ఆ స్టేజ్ మీద కూర్చునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఫస్ట్ మీరు దానికి కూడా సమాధానం చెప్పండి. ఆ రోజు మీ నాన్న లేరు, మీరు లేరు. ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే ప్రోటోకాల్ ప్రకారం మేము ఈ ప్రాంత ఎంపీగా నిన్ను కూర్చుండబెట్టడానికి లేదు. మంచిర్యాల పట్టణంలో అడుగుపెట్టే దానికే నీకు భయపడకుండా మీరు వచ్చిర్రు. మరి ఫస్ట్ దానికి అండి బీజేపీ కార్యకర్త అటుకులు బుక్కి సద్దన్నం తెచ్చుకొని పైసలు లేకుండా కానీ బస్సు ఎక్కి వచ్చి మరి దేశం కోసం, ధర్మం కోసం, ఈ సమాజం కోసం పనిచేసే కార్యకర్తను అన్నావు. అది గుర్తుపెట్టుకో. ఆ కార్యకర్తకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా, లేకుంటే పెద్దపల్లి ప్రాంతం నుంచే బీజేపీ కార్యకర్తలు నేను అడ్డుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, ఇది పరిస్థితి. బీజేపీ కార్యకర్తలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వేల కోట్ల రూపాయలతో ఇటు రైల్వే స్టేషన్ల అభివృద్ధి మీకు కనబడట్లేదా? బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు క్లియర్గా తెలుసా లేదా? ముందుగా ఈ విధమైన మీరు వ్యాఖ్యలను వెంటనే రిటర్న్ తీసుకోకపోతే బీజేపీ కార్యకర్తలే మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్తో పాటు బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, RTV, ఆదిలాబాద్.